Hi everyone. Today I am going to explain you a reading from 7th class English. Before that, children, can you name the scientists? Can you name the scientist in the picture? Yes, everyone knows him. He is APJ Abdul Kalam. He was the former president of India. ఆయన మన ఇండియాకి ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. He played a pivotal role in the development of missile and nuclear weapons. మిసైల్స్ అలాగే న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈయనను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. హీ గాట్ మెనీ మెడల్స్ అండ్ రిసీవ్డ్ భారత రత్న అవార్డ్. హీ వాజ్ నాట్ ఓన్లీ ఎ గ్రేట్ సైంటిస్ట్ బట్ ఆల్సో ఏ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అండ్ కెన్ యూ ఐడెంటిఫై హిస్ నేమ్? శ్రీనివాస రామానుజన్. హీ వాజ్ ఎ గ్రేట్ ఇండియన్ మ్యాథమెటిషియన్. సో ఈయన ఇండియాకి చెందినటువంటి గ్రేట్ మ్యాథమెటిషియన్. హీ మేడ్ ఎక్స్ట్రాడినరీ కంట్రిబ్యూషన్స్ టు మ్యాథమెటికల్ అనాలిసిస్, నెంబర్ థియరీ అండ్ ఇన్ఫైనైట్ సిరీస్. అండ్ ద నేమ్ ఆఫ్ ద నెక్స్ట్ పర్సన్ ఈజ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. హీ వాజ్ ఎ గ్రేట్ జర్మన్ ఫిజిసిస్ట్. సో ఫిజిక్స్లో ఈయన పరిశోధనలు చేశారు. హిస్ థియరీ ఆఫ్ రిలేటివిటీ షోడ్ దట్ మాస్ అండ్ ఎనర్జీ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఈచ్ అదర్. మీరు హయ్యర్ సెక్షన్కి వెళ్ళారంటే ఈ సైంటిస్టులు వాళ్ళు ఏమేమి చేశారో మీరు మ్యాథ్స్ అలాగే సైన్స్లో తెలుసుకోగలుగుతారు. అండ్ ద నెక్స్ట్ పర్సన్ ఈజ్ ఐజాక్ న్యూటన్. హీ డిస్కవర్డ్ దట్ సన్లైట్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ ద కలర్స్ ఆఫ్ ఎ రెయిన్బో. హీ బిల్ట్ ఎ టెలిస్కోప్ త్రూ విచ్ హీ సా ద మూన్స్ ఆఫ్ జూపిటర్. హీ డిస్కవర్డ్ ద లా ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఆయన టెలిస్కోప్ని బిల్డ్ చేశారు, అలాగే లా ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ని డిస్కవర్ చేశారు. అండ్ ద నెక్స్ట్ పర్సన్ సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వాజ్ ఏ స్కాటిష్ బయాలజిస్ట్, ఫార్మకాలజిస్ట్ అండ్ బొటనిస్ట్. సో ఈయన బెస్ట్ డిస్కవరీస్ ఏంటంటే 1923లో లైసోజోమ్ అనే ఎంజైమ్ని కనుక్కున్నారు. అండ్ ద యాంటీబయాటిక్ సబ్స్టాన్స్ పెన్సిలిన్ ఇన్ 1928లో ఈయన పెన్సిలిన్ని కూడా కనుక్కున్నారు. సో యాంటీబయాటిక్ అందరికీ తెలిసిందే. ఫర్ విచ్ హీ షేర్డ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ ఇన్ 1999. నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సో ఈయన కనుక్కున్నటువంటి ఈ డిస్కవరీ, ఇట్ వాజ్ ఏ డిస్కవరీ దట్ చేంజ్డ్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ లైఫ్ సేవింగ్ డ్రగ్. సో వీళ్ళందరూ కూడా సైంటిస్ట్స్. అలాంటి ఒక అద్భుతమైన సైంటిస్ట్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆయన ఎవరో కాదు, సర్ సివి రామన్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. సో చిల్డ్రన్, ఆర్ సైంటిస్ట్స్ స్పెషల్ పీపుల్? ఎస్, దే ఆర్ స్పెషల్ ఇన్ దేర్ అటైర్, అపియరెన్స్ అండ్ దేర్ థాట్స్. దే నెయిదర్ నో వెల్ ఆఫ్ పాలిటిక్స్ నార్ ప్లే దెమ్. దే స్పెండ్ మోస్ట్ ఆఫ్ దేర్ టైమ్ ఇన్ సైంటిఫిక్ రీసెర్చ్. సైంటిస్టులు చాలా స్పెషల్ పీపుల్ అనమాట. సో వాళ్ళ థాట్స్ కానివ్వండి, వాళ్ళ అపియరెన్స్ కానివ్వండి, వాళ్ళ ఆలోచనలు ఇవన్నీ స్పెషల్గానే ఉంటాయి. వాళ్ళు ఎక్కువ టైం వాళ్ళ సైంటిఫిక్ రీసెర్చ్లోనే స్పెండ్ చేస్తారు. అండ్ డూ యూ వాంట్ టు బీ ఎ సైంటిస్ట్? మీకు కూడా సైంటిస్ట్ అవ్వాలనుందా? ఇఫ్ ఎస్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ హౌ మెనీ ఆఫ్ దెమ్ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్? Here, Sir C.V. Raman was the person who received the Nobel Prize and Alexander Fleming shared the Nobel Prize. So, Sir C.V. Raman was the only person who received the Nobel Prize. So, who was the first Indian scientist that received the Nobel Prize? Yes, Sir C.V. Raman was the first Indian to receive the Nobel Prize. Let's know about him, children. On the busy Beaubazar Street in Calcutta, there was an old building. It was the headquarters of the Indian Association for Cultivation of Science. In December, on a fine evening in 1927, there was much excitement in one of its laboratories. Chandrasekhara Venkata Raman was showing a visitor some of his instruments when a young man, K.S. Krishnan, rushed in unannounced. Professor Compton has won the Nobel Prize. On the busy Beaubazar Street in Calcutta, there was an old building. కల్కత్తాలోని బిజీగా ఉన్నటువంటి బౌబజార్ స్ట్రీట్లో ఒక ఓల్డ్ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ వచ్చేసి ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్కి హెడ్ క్వార్టర్స్ అనమాట.
సో 1927 డిసెంబర్లో ఒకరోజు సాయంకాలం ఏమైందంటే దెర్ వాజ్ మచ్ ఎగ్జైట్మెంట్ ఇన్ వన్ ఆఫ్ ఇట్స్ ల్యాబొరేటరీస్. ఆ ల్యాబొరేటరీస్లో అంతా ఒక ల్యాబొరేటరీలో కోలాహలంగా ఉంది. చంద్రశేఖర వెంకట్రామన్ ఒక విజిటర్కి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని చూపిస్తున్నారు. అప్పుడు కేఎస్ కృష్ణన్ అనేటటువంటి ఒక యంగ్ మ్యాన్ రష్డ్ ఇన్. సో వేగంగా లోపలికి వచ్చి అనౌన్స్ చేశాడు. ఏమని? ప్రొఫెసర్ కాంప్టన్ హ్యాస్ వన్ ద నోబెల్ ప్రైజ్. ప్రొఫెసర్ కాంప్టన్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది అని అనౌన్స్ చేశాడు. ఎవరమ్మా అనౌన్స్ చేసింది? కేఎస్ కృష్ణన్. రామన్ వాజ్ ఈక్వల్లీ డిలైటెడ్. ఎక్సలెంట్ న్యూస్, he said, smiling at the visitor, and then he was lost in thought. But look here, Krishnan, he said, turning to the young man. If this Compton effect is true of X-rays, it must be true of light too. రామన్ వాజ్ ఈక్వల్లీ డిలైటెడ్. రామన్కి కూడా అంతే సంతోషంగా అనిపించింది. ఎక్సలెంట్ న్యూస్. ఏంటి? ప్రొఫెసర్ కాంప్టన్కి నోబెల్ ప్రైజ్ వచ్చిందా? ఎక్సలెంట్ న్యూస్. స్మైలింగ్ అట్ ద విజిటర్. ఆ విజిటర్ వైపు చూస్తూ నవ్వుతూ, అరే ఈ న్యూస్ చాలా ఎక్సలెంట్ న్యూస్ అని అంటూ లాస్ట్ ఇన్ థాట్, ఆలోచనలో పడ్డాడనమాట. ఏంటి? బట్ లుక్ హియర్ కృష్ణన్, హీ సెడ్ టర్నింగ్ టు ద యంగ్ మ్యాన్. ఆ న్యూస్ చెప్పిన వ్యక్తి వైపు తిరుగుతూ చెప్తున్నాడు, ఇఫ్ దిస్ కాంప్టన్ ఎఫెక్ట్ ఈజ్ ట్రూ ఆఫ్ ఎక్స్రేస్. సో కాంప్టన్ ఎఫెక్ట్, కాంప్టన్ అనే ఆయన ఎక్స్రేస్ పైన రీసెర్చ్ చేశారు. సో ఎక్స్రేస్కి సంబంధించిన కాంప్టన్ ఎఫెక్ట్ ట్రూ అయితే ఇట్ మస్ట్ బి ట్రూ ఆఫ్ లైట్ టూ. లైట్ విషయంలో కూడా అది ట్రూ అవుతుంది కదా. ఆ థియరీ అనేది లైట్ విషయంలో కూడా ట్రూ అవుతుంది కదా. అంటే కాంప్టన్ ఎక్స్రేస్ పైన తన రీసెర్చ్ చేస్తే సివి రామన్ గారు లైట్ పైన తన రీసెర్చ్ చేశారనమాట. సో కాంప్టన్ రీసెర్చ్ సక్సెస్ అయ్యింది అని అంటే రామన్ గారు చేసినటువంటి రీసెర్చ్ కూడా సక్సెస్ అయినట్లే కదా అనేది ఆయన డౌట్. దట్ వాట్ లాస్ట్ ఇన్ థాట్ అంటే అదే అనమాట అర్థం. ఎ ఫ్యూ ఇయర్స్ ఎర్లియర్ ఏహెచ్ కాంప్టన్ హ్యాడ్ షోన్ దట్ ద నేచర్ ఆఫ్ ఎక్స్రేస్ చేంజెస్ వెన్ పాస్డ్ త్రూ మ్యాటర్. కొన్ని సంవత్సరాల ముందు ఏహెచ్ కాంప్టన్ ఏం ప్రూవ్ చేశారంటే ఎక్స్రేస్ అనేవి మ్యాటర్ ఏదైనా ఒక పదార్థం ద్వారా వెళ్ళినప్పుడు వాటి నేచర్ని అవి చేంజ్ చేసుకుంటాయి అని. ద చేంజ్ వాజ్ డిపెండెంట్ ఆన్ ద కైండ్ ఆఫ్ మ్యాటర్. అవి ఏ మ్యాటర్ పైన ఫాలో అవుతున్నాయో ఆ మ్యాటర్ యొక్క కైండ్, అంటే అది సాలిడా, లిక్విడా, గ్యాసియసా, దీనిని బేస్ చేసుకొని ఎక్స్రేస్ యొక్క నేచర్ చేంజ్ అవుతుంది అని కాంప్టన్ తెలియజేశారనమాట. దిస్ ఎఫెక్ట్ వాజ్ కాల్డ్ ద కాంప్టన్ ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్నే కాంప్టన్ ఎఫెక్ట్ అని పిలిచారు. కుడ్ లైట్ ఆల్సో చేంజ్ ఇట్స్ నేచర్ వెన్ పాస్డ్ త్రూ ఎ ట్రాన్స్పరెంట్ మీడియం? దట్ వాజ్ ద క్వశ్చన్ దట్ రామన్ ఆస్క్డ్ హిమ్సెల్ఫ్. మరి లైట్ కూడా ట్రాన్స్పరెంట్ మీడియం ద్వారా మనం పాస్ చేసినప్పుడు దాని వేని చేంజ్ చేసుకుంటుందా? ఈ డౌట్ సివి రామన్ గారికి వచ్చింది. తనని తాను క్వశ్చన్ చేసుకున్నారు. For 5 years he had been doing research in optics, the science of light. 5 సంవత్సరాలుగా ఆయన ఆప్టిక్స్ పైన రీసెర్చ్ చేశారు. ఆప్టిక్స్ మీన్స్ ద సైన్స్ ఆఫ్ లైట్. No sophisticated equipment was available in his laboratory, but Raman was confident that he could find the answer with some modifications in his equipment. No sophisticated equipment was available in his laboratory. Sophisticated అంటే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, క్యాపబుల్ ఎక్విప్మెంట్. అతడు తన పరిశోధనని కొనసాగించడానికి అవసరమైన ఎక్విప్మెంట్ తన ల్యాబొరేటరీలో లేకపోయినప్పటికీ రామన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారన్నమాట. దట్ హీ కుడ్ ఫైండ్ ద ఆన్సర్ విత్ సమ్ మోడిఫికేషన్స్ ఇన్ హిజ్ ఎక్విప్మెంట్. తన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్లో కొన్ని మోడిఫికేషన్స్, కొన్ని చేంజెస్ చేయడం ద్వారా తను అనుకున్న క్వశ్చన్కి తను చేసేటటువంటి రీసెర్చ్లో తను విజయం సాధించగలడు అని ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. 4 months later, on March 16, 1928, Raman announced his discovery of new radiation. 4 months later, 4 నెలల తరువాత 1928లో మార్చ్ 16న రామన్ తన న్యూ డిస్కవరీ గురించి, తన న్యూ రేడియేషన్ అనే దానిపైన తన డిస్కవరీ గురించి అనౌన్స్ చేశారనమాట. ఏంటి ఆ న్యూ రేడియేషన్ అంటే డిస్క్రైబింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఏ బీమ్ ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ఏ లిక్విడ్ కెమికల్ ద్వారా
లైట్ యొక్క బీమ్ని పాస్ చేసినప్పుడు లైట్ అనేవి ఎలా బిహేవ్ చేస్తాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ న్యూ రేడియేషన్ అనేటటువంటి డిస్కవరీని ఆయన అనౌన్స్ చేశారు. ఎప్పుడు? 1928 మార్చ్ 16న. ఎక్కడ అంటే టు అన్ అసెంబ్లీ ఆఫ్ సైంటిస్ట్ అట్ బెంగళూరు, నౌ కాల్డ్ బెంగళూరు. సో ముందు బెంగళూరు అనేవారు, ఇప్పుడు బెంగళూరు అంటున్నారు. అక్కడ సైంటిస్టులు అందరూ అసెంబ్లీ, వాళ్ళందరూ ఒక చోట మీటింగ్ అయి ఉంటే ఆ ప్లేస్లో 1928 మార్చ్ 16న రామన్ న్యూ రేడియేషన్ అనేటటువంటి తన డిస్కవరీని అనౌన్స్ చేశారు. సో వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ న్యూ రేడియేషన్ అంటే ఒక లిక్విడ్ కెమికల్ ద్వారా లైట్ యొక్క బీమ్ని పాస్ చేసినప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుంది అనే డిస్కవరీ రామన్ చేశారన్నమాట. ద వరల్డ్ హెయిల్డ్ ద డిస్కవరీ యాజ్ ద రామన్ ఎఫెక్ట్. ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ దిస్ కంట్రీ ఇట్ వాజ్ ఎ రెడ్ లెటర్ డే. His discovery caught the attention of the world. With equipment worth hardly 200 rupees and limited facilities, Raman was able to make a discovery which won him the Nobel Prize in Physics in 1930. So, in a new radiation అనే థియరీని అసెంబ్లీ ఆఫ్ సైంటిస్ట్ ముందు ఉంచిన తర్వాత ద వరల్డ్ హెయిల్డ్ ద డిస్కవరీ యాజ్ ద రామన్ ఎఫెక్ట్. ప్రపంచం మొత్తం ప్రశంసించారు ఈయన కనుక్కున్నటువంటి విషయాన్ని రామన్ ఎఫెక్ట్గా. సో ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ ద కంట్రీ ఇట్ వాజ్ ఎ రెడ్ లెటర్ డే. రెడ్ లెటర్ డే అంటే అన్ ఇంపార్టెంట్ డే. సైన్స్ చరిత్రలోనే, సైంటిఫిక్ రీసెర్చ్ చరిత్రలోనే దేశంలో ఇది ఒక ముఖ్యమైన రోజు. హిస్ డిస్కవరీ కాట్ ద అటెన్షన్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం ఆతృతగా ఈయన ఏం కనుక్కున్నాడు అనే దానిపైన వారు ఫోకస్ చేశారు. ఏంటంటే విత్ ఎక్విప్మెంట్ వర్త్ హార్డ్లీ రూపీస్ 200 రూపాయల ఎక్విప్మెంట్తో, లిమిటెడ్ ఫెసిలిటీస్తో రామన్ ఒక డిస్కవరీ చేశారు. ఆ డిస్కవరీకి ఈయనకు 1930లో ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ లభించింది. ఇట్ వాజ్ నాట్ ఏ స్మాల్ థింగ్, రైట్? సో ఇది చాలా అద్భుతమైన విషయం. రామన్ వాజ్ బోర్న్ ఆన్ November 7, 1888 at Tiruchirappalli in Tamil Nadu. His father was a college physics teacher. He was a brilliant student right from the start. When Raman passed his matriculation, his parents were keen to send him abroad for higher studies. But on medical grounds, a British surgeon advised them against it. సో సర్ సివి రామన్ గారు 1888 November 7న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించారు. హిస్ ఫాదర్ వాజ్ ఏ కాలేజ్ ఫిజిక్స్ టీచర్. వాళ్ళ ఫాదర్ కాలేజ్లో ఫిజిక్స్ టీచర్. సో రామన్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్, ముందు నుంచే చాలా బ్రిలియంట్ స్టూడెంట్. మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి కీన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్ ఫర్ హయ్యర్ స్టడీస్, పై చదువుల కోసము అబ్రాడ్, విదేశాలకు పంపించాలని చాలా ఆసక్తిని ప్రదర్శించారు. బట్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్ ఏ బ్రిటిష్ సర్జన్ అడ్వైజ్డ్ దెమ్ అగైనెస్ట్ ఇట్. కానీ ఒక బ్రిటిష్ సర్జన్ దానికి అగైనెస్ట్గా వద్దు, రామన్ని హైయర్ స్టడీస్కి అబ్రాడ్కి పంపించద్దు అని అడ్వైజ్ చేశారు, సలహా ఇచ్చారు. అండ్ రామన్ స్టడీడ్ ఇన్ ద కంట్రీ టు డూ ద MA కోర్స్ అట్ ప్రెసిడెన్సీ కాలేజ్ ఇన్ మెడ్రాస్, నౌ కాల్డ్ చెన్నై. సో సివి రామన్ గారు అబ్రాడ్ వెళ్లకుండా ఇండియాలోనే ఉండి ప్రెసిడెన్సీ కాలేజ్, సో ఇంతకుముందు మెడ్రాస్ అని పిలిచేవారు, దానికి చెన్నైగా రీనేమ్ చేశారు. అక్కడే చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజ్లో MA కోర్స్ జాయిన్ అయ్యారు. సైన్స్ హ్యాడ్ ఆల్రెడీ మేడ్ అన్ ఇంప్రెషన్ ఆన్ హిమ్ అండ్ హీ బిగాన్ టు రైట్ రీసెర్చ్ పేపర్స్ ఫర్ సైన్స్ జర్నల్స్. వెన్ హీ వాజ్ ఓన్లీ 19, he became a member of the Indian Association for Cultivation of Science. Meanwhile, respecting his parents' wishes, he took up an administrative job in the finance ministry in Calcutta. His interest in science, however, did not flag. He used to spend his hours after office in the lab of the association, working throughout the night. Science had already made an impression on him. సో ఆయన MA కోర్స్ జాయిన్ అయ్యారు. అప్పటికే సైన్స్ పైన ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఆయన తన రీసెర్చ్ పేపర్స్ గురించి సైన్స్ జర్నల్స్ రాసేవాళ్ళు. టు రైట్ రీసెర్చ్ పేపర్స్ ఫర్ సైన్స్ జర్నల్స్ రాస్తూ ఉంటారు కదా మనకు, న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ పాలిటిక్స్ గురించి జర్నల్స్ వస్తూ ఉంటాయి కదా, సో అవి ఈయన రాసేవారు.
ఆయనకి ఓన్లీ 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడే ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్లో ఆయన మెంబర్గా అయ్యారు. అలాగే తన పేరెంట్స్ యొక్క వారి కోరికని గౌరవిస్తూ కలకత్తాలోని ఫైనాన్స్ మినిస్ట్రీలో అడ్మినిస్ట్రేటివ్ జాబ్ కూడా జాయిన్ అయ్యారు. సో పేరెంట్స్ ఎప్పుడూ కూడా జాబ్ తెచ్చుకోవాలి, చదువు అయిపోగానే జాబ్ తెచ్చుకోవాలి అని కోరుకుంటారు కదా. సో వాళ్ళ కోరిక ప్రకారం ఈయన కలకత్తాలోని ఫైనాన్స్ మినిస్ట్రీలో అడ్మినిస్ట్రేటివ్ జాబ్ తెచ్చుకున్నారు. కానీ హిజ్ ఇంట్రెస్ట్ ఇన్ సైన్స్ హౌఎవర్ డిడ్ నాట్ ఫ్లాగ్ అంటే తగ్గలేదు అని అర్థం. ఏ జాబ్ చేస్తున్నా కానీ ఆయనకి సైన్స్ పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తగ్గలేదు. He used to spend his hours after office in the lab of the association working throughout the night. మార్నింగ్ డే టైం ఆఫీస్ చూసుకున్న తర్వాత నైట్ వచ్చేసి ఆ ల్యాబ్లో నైట్ అంతా వర్క్ చేసేవారు. ఇన్ హిజ్ యూత్ రామన్ వాజ్ మెయిన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ అకౌస్టిక్స్, ద సైన్స్ ఆఫ్ సౌండ్. He studied how stringed instruments like the violin and the sitar could produce harmonious music. ఈయన యుక్త వయసులో ఉన్నప్పుడు ఈయనకు మెయిన్గా అకౌస్టిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అకౌస్టిక్స్ మీన్స్ ద సైన్స్ ఆఫ్ సౌండ్. సో ఇంతకుముందు చూడండి, ఆప్టిక్స్ అంటే సైన్స్ ఆఫ్ లైట్, ఇక్కడ అకౌస్టిక్స్ ద సైన్స్ ఆఫ్ సౌండ్. హీ స్టడీడ్ హౌ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్, సో తీగ పరికరాలు ఉంటాయి కదా, తంత్రి వాయిద్యాలు లైక్ వయలిన్, సితార్, ఇవి హార్మోనియస్ మ్యూజిక్, మెలోడియస్ మ్యూజిక్ని, ప్లెజెంట్ మ్యూజిక్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి అనే దానిపైన ఈయన రీసెర్చ్ చేశారనమాట. హీ వాజ్ ఎలెక్టెడ్ టు ద రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ ఇన్ 1924 అండ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ మేడ్ హిమ్ ఎ నైట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ ఇన్ 1929. It was a high honor for any great scientist. సో ఈయన 1924లో రాయల్ సొసైటీ ఆఫ్ లండన్కి సెలెక్ట్ అయ్యారు. అలాగే బ్రిటిష్ గవర్నమెంట్ ఈయనని, అంటే 1924లో బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసేవారు కదా ఇండియాని. సో రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ అనేది న్యాచురల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక సోర్స్ లాగా అనమాట. సో దానికి సెలెక్ట్ అయ్యారు. అలాగే బ్రిటిష్ గవర్నమెంట్ ఈయనని 1929లో హీ మేడ్ హిమ్ ఎ నైట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. నైట్ అంటే ఎ మ్యాన్ ఆఫ్ హై సోషల్ ర్యాంక్, ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కూడా ఈయనకి కలిగించారు. సో ఏ గ్రేట్ సైంటిస్ట్కైనా కూడా ఇది ఒక హై ఆనర్, ఒక గొప్ప గౌరవం అన్నమాట. హిజ్ అడ్వైస్ టు యంగ్ సైంటిస్ట్స్ వాస్ టు లుక్ అట్ ద వరల్డ్ అరౌండ్ దెమ్ అండ్ నాట్ టు కన్ఫైన్ దెమ్సెల్వ్స్ టు దేర్ లాబొరేటరీస్. యంగ్ సైంటిస్ట్స్కి, ఇప్పుడిప్పుడే సైంటిఫిక్ ఫీల్డ్లోకి అడుగుపెట్టేటటువంటి సైంటిస్టులకి ఈయన ఏమని అడ్వైజ్ ఇస్తారంటే, నాట్ టు కన్ఫైన్ దెమ్సెల్వ్స్ టు దేర్ లాబొరేటరీస్లోనే మీరు ఉండిపోకుండా, మగ్గిపోకుండా, లుక్ అట్ ద వరల్డ్ అరౌండ్ దెమ్, చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని చూడండి. ద ఎసెన్స్ ఆఫ్ సైన్స్, హీ సెడ్, ఈజ్ ఇండిపెండెంట్ థింకింగ్ అండ్ హార్డ్ వర్క్, నాట్ ఎక్విప్మెంట్. సో ద ఎసెన్స్ ఆఫ్ సైన్స్ అంటే సైంటిఫిక్ డిస్కవరీ, అబ్జర్వేషన్, దట్ ఈస్ ఇండిపెండెంట్ థింకింగ్ అండ్ హార్డ్ వర్క్, కానీ ఎక్విప్మెంట్ పైన డిపెండ్ అవ్వదు అని ఈయన చెప్పారు. సివి రామన్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ స్కాలర్ హూ స్టడీడ్ హోలీ ఇన్ ఇండియా అండ్ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్. టోటల్ ఇండియాలోనే చదివి నోబెల్ ప్రైజ్ని రిసీవ్ చేసుకున్నటువంటి నోబెల్ ప్రైజ్ని పొందినటువంటి ఫస్ట్ ఇండియన్ స్కాలర్ ఎవరంటే సర్ సివి రామన్. He was the first Asian and the first non-white to win such a great award in science. సో నోబెల్ ప్రైజ్ అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ అవార్డ్స్. అంత గొప్ప అవార్డ్ని పొందినటువంటి ఫస్ట్ ఏషియన్ ఇతనే. అలాగే ఫస్ట్ నాన్ వైట్, తెల్ల జాతీయుడు కాని వ్యక్తి కూడా సర్ సివి రామన్. హీ పాస్డ్ అవే ఇన్ 1970 ఆన్ November 21. 1970 సంవత్సరంలో నవంబర్ 21వ తేదీన ఈయన మరణించారు. బట్ హిజ్ మెమరీస్ ఆర్ విత్ అస్, కానీ ఆయన జ్ఞాపకాలు మాత్రము మనతోనే ఉన్నాయి. February 28, the day on which he discovered the Raman effect, is celebrated as National Science Day to commemorate his remarkable achievement in science. February 28 ఏ రోజైతే ఆయన రామన్ ఎఫెక్ట్ని డిస్కవర్ చేశారో ఆ రోజుని నేషనల్ సైన్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే
ఆయన సైన్స్లో సాధించినటువంటి ఆ ప్రగతికి గుర్తుగా ఆయన గౌరవార్థకంగా మనం ఆ డేని ఫిబ్రవరి 28ని నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో చిల్డ్రన్, దిస్ ఈజ్ అబౌట్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, సర్ సివి రామన్. హోప్ యూ లైక్ ఇట్. If yes, please like, share and subscribe. Thank you.